హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఏపీ ప్రజలకు ముఖ్య ప్రకటన చేస్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. రాష్ట్రంలో ఈ రోజు నుంచి ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఇక అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద అందిస్తున్న వైద్య ఆరోగ్య సేవలను అన్ని నెట్వర్క్ ఆసుపత్రుల్లో నిలిపివేస్తున్నట్లు అసోసియేషన్ ప్రకటించింది. తమకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం విడుదల చేయలేదని పేర్కొంది. అందుకే వేరే దారి లేక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై పలుమార్లు ప్రభుత్వానికి అధికారులకు విజ్ఞప్తి చేసిన ఫలితం శూన్యం అని తెలిసింది. అంతేకాకుండా అసెంబ్లీ సాక్షిగా మంత్రి సత్యకుమార్ యాదవ్ బకాయిలు విడుదల చేస్తామని చెప్పినప్పటికీ ఆ పని జరగలేదని వెల్లడించారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం దాదాపు 2,700 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాల్సి ఉంది. వీటిని విడుదల చేయాలని కొంతకాలంగా ప్రైవేట్ ఆసుపత్రులు యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. నిర్వహణ ఖర్చులు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్లే ఆసుపత్రులు నష్టాల్లో కూరుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాయి. ఆసుపత్రుల యాజమాన్యాలు బకాయిలు చెల్లించాలని అడుగుతున్నా ప్రభుత్వం సమయం కోరుతూ వచ్చింది. గత 2-3 రోజులుగా ప్రైవేట్ వైద్యులు ఆందోళనను ఉధృతం చేశారు. రాజకీయ నాయకులను కూడా కలిశారు. అయినా ఎలాంటి ఫలితం రాలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు పూర్తిగా నిలిపివేయాలని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు నిర్ణయించుకున్నాయి. ఇక అన్ని రకాల వైద్య సేవలు నిలిపివేయక తప్పదని స్పష్టం చేశాయి. దాదాపు 15 రోజులుగా ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిలపై ప్రభుత్వాన్ని అడుగుతున్నామని ప్రైవేట్ వైద్యులు తెలిపారు. తమ సమస్యలను సీఈఓ, ఆరోగ్య కార్యదర్శి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు వెల్లడించారు. అయితే ప్రభుత్వం ఇంకా కొంత సమయం అడిగిందని, కానీ బుధవారం జరిగిన ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ లో ఆసుపత్రుల యాజమాన్యాలు సమయం ఇవ్వడం కష్టమని తేల్చాయని వెల్లడించారు. ఇక దీంతో ఎన్టీఆర్ వైద్య సేవలు కొనసాగించే పరిస్థితి లేదని చెప్పినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ప్రైవేట్ వైద్యులు వెల్లడించారు. వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు పేర్కొంటూ ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు విడుదల చేసిన ప్రకటనలపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. ఆసుపత్రుల నిర్ణయం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వైద్య సేవలు ఆపవద్దని కోరారు. గత ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా అలాగే పెట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారీగా బకాయిలు చెల్లిస్తున్నామని వెల్లడించారు. ప్రైవేట్ ఆసుపత్రులు ఎదుర్కొంటున్న సమస్యలు తమకు తెలుసని మంత్రి అన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తామని వెల్లడించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.